వెల్కమ్ బ్యాక్ టు సోపగడ్ వాయిస్కి స్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మిత్రులారా, యువకులారా, మీ అందరికి చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఆడడం మానేయండి. ఓకేనా? పనికి మాలిన బెట్టింగ్స్, ఈ పనికి మాలిన వాళ్ళు చాలా మంది ఏవేవో యాప్స్ క్రియేట్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు, అలా పబ్లిక్లో వదిలేస్తారు అనమాట. అరే చూడండి, గంటలలో, నిమిషాలలో, సెకండ్లలో లక్షలు గడించవచ్చు అని చెప్పేసి ఎన్నో ఆశలు చూపుతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఎన్నో ప్రమోషన్ వీడియోలు కూడా రిలీజ్ అవుతున్నాయి. చేసే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ యువకులు బాగా అడిక్ట్ అయ్యి లక్షలలో సంపాదనను కోల్పోతూ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి చాలనంత వచ్చిన జీతం మొత్తం కూడా బెట్టింగ్ యాప్ల మీద పెట్టి లాస్ అయ్యి చివరికి ఎవరికి చెప్పుకోవాలో తెలవక, ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆత్మహత్యలు చేసుకొని బలవుతున్నారు. దయచేసి మిత్రులారా, నా విన్నపం ఏంటంటే పూర్తిగా బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి నాదొక మనవి. టెలిగ్రామ్ యాప్లలో, వాట్సాప్ గ్రూప్లలో, ఇంకా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చేసుకొని బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఎన్నో లింక్స్ వస్తున్నాయి. వాటిని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. బెట్టింగ్ యాప్స్లో ఉన్నటువంటి గేమ్లో ఆడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో నడుము బిగిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా మిత్రమా, యువత మేల్కో, డోంట్ ప్లే ఎనీ బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ. అర్థమైతే ఆలోచించండి, వీరైతే ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తొందరకి ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఈ సోమగడ్ వాయిస్తో మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే.